గాడ్ ఈజ్ యువర్ హీలర్ అనే కార్యక్రమానికి స్వాగతం. నా పేరు స్వెయిన్ మ్యాగ్నే పీటర్సన్. గత 40 ఏళ్లుగా నేను నార్వేలోని జీసస్ హిల్స్ మినిస్ట్రీస్ ద్వారా సువార్థికునిగా పరిచర్యని కొనసాగిస్తున్నాను. దేవుణ్ణి అద్భుతాలు చేసే దేవుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ వీడియోలో దేవుని మాటల్ని ధ్యానించుకుని తదుపరి మీ అందరి రక్షణ కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు మనం జీవిత సత్యం, దైవంతో అనుబంధం మరియు మానవుని పతనం అనే అంశాన్ని కొనసాగిద్దాం. సాతాను హవ్వను మోసం చేసి తోటలోని ఏ చెట్టు ఫలమును తినవచ్చు అనే అంశంపై చర్చలోకి దింపాడు. దేవుని ఆజ్ఞ యొక్క ఖచ్చితమైన పదజాలం గురించి ఆమెకు సందేహాన్ని కలిగించాడు. అప్పుడు హవ్వ దేవుడు చెప్పిన మాటలను పునరుద్ఘాటించింది. అదిగో ఆ ఫలమును ముట్టకూడదు అని ఆ సర్పముతో చెప్పింది. దేవుడి మాటను తీసుకోవాలా వద్దా అనే సందేహాన్ని సాతాను ఆమెలో కలిగించాడు. ఆదికాండము 3వ అధ్యాయం 2-3 వచనాలలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ స్త్రీ సర్పముతో, మేము తోట చెట్ల ఫలములను తినవచ్చును, అయితే తోట మధ్యనున్న వృక్ష ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పెను అని చెప్పాను. ఆ తర్వాత సాతాను తన యొక్క వ్యూహాన్ని మార్చాడు. మొదటగా అతను ఒక మేధోపరమైన ప్రశ్నతో నిజం కోసం అన్వేషించే ఒక మంచి వ్యక్తిగా నటించాడు. ఆ తర్వాత అతను హవ్వను ఎదుర్కొని దేవుడు గొప్ప అహంకారి అని, జ్ఞానం, శక్తి మరియు అధికారం వంటి ఉత్తమమైన వాటిని తన వద్దే ఉంచుకున్నాడు అని, వాటిపై దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడని నమ్మే విధంగా చేశాడు. అంతేకాకుండా ఆదాముకు దేవుడు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఆ చెట్టు ఫలాన్ని తింటే మీరు ఏమాత్రమూ చచ్చిపోరు. ఆదికాండం 3వ అధ్యాయం 4-5 వచనాల్ని మనం చదువుకుంటే, అందుకు సర్పము ఆ స్త్రీతో, మీరు నిశ్చయముగా చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవుని వలె ఉందురనియు దేవునికి తెలుసు అని చెప్పెను. ఇలా సాతాను హవ్వని మోసం చేశాడు. ఆ విధంగా ఈ లోకంలోనికి భయంకరమైన పాపం ప్రవేశించింది. ముందుగా హవ్వ ఒక ఫలమును తీసుకుని తిన్నది. ఆ తరువాత ఆదాముకు తినమనిచ్చింది. అతను కూడా దాన్ని తిన్నాడు. అప్పట్నుండి మనం పాపం అని పిలిచేది ఈ లోకంలోకి ప్రవేశించింది. మానవుని పతనం ప్రారంభమైంది. వారు మంచి చెడ్డల్ని నిశ్చయంగా తెలుసుకున్నారు, కాని వారు సమస్తము ఎరిగినవారు కాలేదు. ఇప్పుడు చెడు యొక్క జ్ఞానం కూడా వారిని పాపానికి బానిసలుగా చేసింది. ఇంకా సాతాను చెప్పిన మాటల్ని అనుసరించేవారిగా చేసింది. వారు దేవుని వలె మారిపోతారు అని సాతాను వారితో అబద్ధం చెప్పాడు. కాని వారు అలా కాలేదు. బదులుగా వారు పతనమైన మరియు పాపభరితమైన మానవులుగా వారు మారిపోయారు. ఇప్పుడు వీరికి క్షమాపణ మరియు రక్షణ అనేవి అవసరమయ్యాయి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఏలాగు ఒక్క మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించెనో, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఆదాము హవ్వలో మరణశక్తి పనిచేయడం ప్రారంభించింది. పాపము, అనారోగ్యము మరియు మరణము అనేవి ఈ లోకంలో వాస్తవమైపోయాయి. అప్పట్నుండి యుద్ధాలు, చెడు, అసూయ, హింస, అబద్ధాలు, మోసం మరియు అన్ని రకాల పాపాలు మానవుల్లో వికసించాయి. దీనికి దేవుణ్ణి మనం బాధ్యుణ్ణి చేయలేము. దేవుని చిత్తము ఇది కాదు. మానవుని పతనం తర్వాత చెడు మరియు దుష్టశక్తులు ఈ లోకాన్ని ఆక్రమించాయి. దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా ఆలోచించడానికి మరియు మాట్లాడడానికి మరియు పనిచేయడానికి, నిరంతరం మనపై ప్రభావాన్ని చూపడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. 1వ యోహాను 5:19లో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని వశములో ఉన్నదనియు మనమెరుగుదుము. రోమాపత్రిక 1:21లో మరింత స్పష్టంగా ఉంది, ఎందుకనగా వారు దేవుని ఎరిగియుండియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని వారి ఆలోచనలు వ్యర్థమైపోయెను, వారి అవివేక హృదయము అంధకారమాయెను. పిల్లలకు పాపం గురించి నేర్పించవలసిన అవసరం లేదు. వారు మానవులుగా ఉండడంలో భాగంగా తమకు తాముగానే అందులో మునిగిపోతారు. గుర్తుపెట్టుకోండి, పాపం అనే వైరస్ ఒక తరాల శాపం. విద్య మరియు జ్ఞానం దాని నుండి విముక్తి పొందడానికి మనకు సహాయము చేయలేవు. ఈ బానిసత్వాన్ని మన జీవితాల్లో అంతం చేయాలంటే మార్పు, రక్షణ అవసరం. ఏదెను తోటలో దేవుని శాంతి ఒప్పందం భగ్నమైపోయింది. దేవునికి మరియు మనకు మధ్య ఈ పాపము ఒక అడ్డుగోడను సృష్టించింది. అందుకే మన కోసం దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ సుదీర్ఘమైన అంశాన్ని మనం తర్వాతి వీడియోలో కొనసాగిద్దాం. ఇప్పుడు నేను మీకోసం
ప్రార్థన చేస్తాను, దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి అని మీరు కోరుకుంటే తప్పకుండా ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. యేసయ్యా, నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను. మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు. నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను. మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఈరోజే నా హృదయంలోకి ప్రవేశించండి. దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి. ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను. ఈరోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు. ఆమెన్.